ప్రజలు చెప్పు దెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి భారీ చెప్పు దెబ్బ తగిలింది. ఢిల్లీలో ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసేసింది. జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఘోర అవమానం ఏంటి, వీడికి తగిలినటువంటి ఆ చెప్పు దెబ్బ ఏంటి, ఇప్పటికైనా వీడిలో సిగ్గు వస్తుందా లేదా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత నీచుడో ఎంత నికృష్టుడో మనందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వాడెంత శాడిస్టో సైకోనో కూడా మనందరికీ తెలుసు. వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసుకున్నటువంటి నీచుడు, నడి రోడ్డు మీద పీకలు కుప్పించినటువంటి దౌర్భాగ్యుడు, చంపి శవాల్ని డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్యులను పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడండి అని వాడితోనే స్లోగన్ తిప్పించేటువంటి నికృష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈ రాష్ట్రంలో పొరుగు పోతే సాలదగా ఈ దౌర్భాగ్యుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పొరుగు పోవాలిగా. దానికోసం అంటే ఇటు ఢిల్లీలో ధర్నా చేస్తాడంటే ఏమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ రెండు కావాలంటే వీడికి శాంతి సరే ఇంకా అది వేరే సబ్జెక్ట్. మనం అనవసరంగా ప్రతిసారి విజయసాయి రెడ్డి అనేటువంటి A2 గాడు 420 గాడి జోలికి ఎందుకు, ఈడు మెయిన్ 420 ఉన్నాడుగా, ఈడు సబ్జెక్టే మాట్లాడుకుందాం. ఈడు హుటాహుటిన ఢిల్లీ పోయాడు. ఏం పేకటానికి అసెంబ్లీలో వాడి దౌర్భాగ్యాల గురించి తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడితే వాటికి సమాధానం చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం కెపాసిటీ లేదు కాబట్టి దౌర్భాగ్యం ఢిల్లీ పోయాడు. ఢిల్లీలో వీడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంటు, హోంమంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంటు, రాష్ట్రపతి గారి అపాయింట్మెంటు ఈ దౌర్భాగ్యుడికి కావాలంట. దేనికి, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాల మీద వాళ్ళ కంప్లైంట్ చేయాలంట. కానీ ఈ దౌర్భాగ్యుడు దొరికిపోయింది ఎక్కడ అంటే, నిన్న ఒక పోస్ట్ చేశారు వీళ్ళు ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, హోంమంత్రి అనిత గారి ఫోటో. ఏరా బీజేపీ వాళ్ళు ఫోటో వేసేటువంటి దమ్ము లేదా? ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ పొత్తులో ఉన్నారుగా. ఇటు పురంధేశ్వర్ గారితో లేకపోతే అటు నరేంద్ర మోడీ గారి ఫోటో వేయకపోయారా, మీ తుత్తర తీరిపోయేది. అయినా సిగ్గు లేనటువంటి ఈ దౌర్భాగ్యుడు ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగాడంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతూ ఉండే వాటన్నిటి మీద కంప్లైంట్ చేయాలని. ఎరా నికృష్టుడా, సాక్షాత్తు నీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీని కొట్టించినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు, నీ తప్పుడు పనులను ప్రశ్నించినటువంటి అనేక వందల మంది మీద నువ్వు చిత్రహింసలకు గురి చేసినటువంటి నీచుడు నువ్వు, కొన్ని వేల కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. ఇప్పుడు నేను నీకు అపాయింట్మెంట్ ఇస్తే మార్కెట్లో జనం ఏమనుకోవాలి, నీ దౌర్భాగ్య పనులు మేము ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకోరు. పైగా గత 5 సంవత్సరాల్లో నువ్వు అరాచకాలు చేయటం, మా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగటం, మాతో 2 నిమిషాలు మాట్లాడి బయట 2 గంటలు మాట్లాడాను, మొత్తం బయట మేనేజ్ చేస్తున్నా అన్నట్టుగా బిల్డప్ ఇవ్వటం, నువ్వు మీ బాబాయిని మీరు వేసేసినటువంటి కేసులో మీరు తప్పించుకుంటూ దాన్ని మా మీద రుద్ది, మా మీద గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి విష ప్రచారాలు చాలు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆ ఎన్డీఏలో తెలుగుదేశం కీలకంగా ఉంది, వాళ్ళకి మాకు పొల్లబెట్టే విధంగా నువ్వు ప్రయత్నం చేయొద్దురా దౌర్భాగ్యుడా. నీకు నేను ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వను, నువ్వు నన్ను కలవటానికి లేదు అన్న చందంగా అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డిని దబాంగ్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీడు పెద్ద పోటు కానీ వీరుణ్ణి సూర్యుడిని రాజ్యసభలో 11 మంది ఉన్నారంటాడు. వీడు తెలుగుదేశం ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటాడు. ఎరా రాజ్యసభలో ఎన్డీఏ కలిపి కూడా మెజార్టీ లేదు. మరి నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, కెపాసిటీ ఉంటే నువ్వు ఇప్పుడు రాజ్యసభలో నా మద్దతు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఉద్యమం చేయరా పోటుగాడా. ఇవాళ బీహార్ అడిగింది, ఏమైంది, ఇచ్చారా? ఉపయోగం లేదు. అడిగి లేదనిపించుకునే కంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కావాల్సినటువంటి అంశాల్లో కేంద్రం మద్దతు తీసుకోవటం మేలని నిర్ణయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారు. పోలవరానికి నిధులు తెప్పిస్తూ ఉన్నారు, అమరావతిని పట్టాలెక్కించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు చేసినటువంటి డెకాయిట్ పనులు బయటికి రాకుండా ఉండటం కోసం దస్త్రాలు నిన్న మదనపల్లిలో ఆ రకంగా మీరు ఫైర్ యాక్సిడెంట్ చేసి తగలబెట్టారంటే ఎంత నీతిమాని పనులు చేసి అవి బయటకు వస్తే జైలు జీవితం గడుపుతామనేటువంటి భయం, ఆందోళన, ఆవేదన తుత్తరా ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి పనులు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పొరుగు పోతే సాల్దారా, నీకు 11 సీట్లు ఇచ్చి చెప్పుతో కొట్టిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నేత ఇవ్వండి, ఏం అడుక్కుంటున్నారా? చిల్లరగాడివరా నువ్వు జగన్మోహన్ రెడ్డిగా, చిల్లరగాడివరా, చోరగాడివరా నువ్వు బపోనగాడివరా నువ్వు. ఎందుకంటే నీకు ప్రజలు ఇవ్వనటువంటి హోదాని తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని ఏ రకంగా కోరుకుంటావు నువ్వు? నాకు అర్థం కాల. గత 10 సంవత్సరాలుగా లోకేష్ గారిని మీరు ఎంత నీచంగా మాట్లాడి ఇవాళ రెడ్ బుక్ అంటే వణికిపోతున్నారు చూడు. అదిరా దమ్ము ఉన్నటువంటి నాయకత్వం, నీతి నిజాయితీతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి పెంపకంతో వచ్చినటువంటి మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారు అంటే ఇవాళ మీకు ఒక్కొక్కడికి పడిపోతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం ఎరా లపుట్నా కొడకల్లారా. రెడ్ బుక్లో ఏముంది? చాలా స్పష్టత ఉంది. ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద మాత్రమే చర్యలని మా లోకేష్ అన్న చెప్పడం జరిగింది. సామాన్యుల జోలికి, తప్పు చేయని వాళ్ళ జోలికి మేము పోనప్పుడు రెడ్ బుక్ అంటే అంత భయం ఎందుకురా? అంటే
అన్ని వేల మందితో నువ్వు తప్పుడు పనులు చేయించున్నావు కాబట్టి వాళ్ళందరూ అప్రూవర్లుగా మారిపోతే నీ తొత్తర తీరుద్దు కాబట్టి నీ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి నువ్వు బజారును పడతావు కాబట్టి నువ్వు భయంతో ఆందోళనతో రెడ్ బుక్ గురించి నువ్వు విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. రెడ్ బుక్ ఏంటనేది రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏమి జనం ఏం దీన్ని పట్టించుకోవట్లే. అయితే ఈ దౌర్భాగ్యం ఢిల్లీకి పోయి ఇప్పుడు వీడికి అపాయింట్మెంట్ రాదు కాబట్టి వీడిని చెప్పుతో కొట్టినట్టుగా, అమిత్ షా గారు నేరుగా చెప్పుతో కొట్టినట్టుగా పొరబపో నిన్నెందుకు కలుస్తావరా, మేము నీకెందుకు అపాయింట్మెంట్ ఇస్తామరా, దౌర్భాగ్యుడా నీ పరిపాలన ఎంత నికృష్టంగా ఉందో ప్రజలు చూసే. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నేతకి లేని విధంగా 11 సీట్లకు పరిమితం చేసినటువంటి నీ దౌర్భాగ్య పరిపాలనను ప్రజలందరూ చూసిన తర్వాత ఇప్పుడు ఆడ ఏమీ జరగకుండా నువ్వు వచ్చాడు మురిగేటువంటి ప్రయత్నం చేసి మాకు నీ బురదని అంటెచ్చుద్దని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.